కొరియన్ క్రైమ్ మిస్టరీ సినిమా చూస్తున్నట్టు ఏంటి నా కర్మకి ఈ ట్విస్ట్లో. అసలే పెళ్లి చూపుల సీన్ని ఎంత నీచ నికృష్టంగా ఊహించుకున్నాను నేను. కానీ వీళ్ళు హమ్మాప్కే హైకోన్ సినిమా చూపించినట్టు చేశారు. నో నో, నాకు ఈ సీన్ నచ్చలేదు. ఏంటి అలా చూస్తున్నావు? బుర్ర బొంగరంలా గిర్రును తిరిగిపోతోందా? ఈ ఊహించని సన్నివేశాన్ని చూసి నీ కన్నింగ్ మెదడు కామైపోయిందా? ఈ ఆనంద భైరవి పరువు తీయగల శక్తి నీలో ఉంది అనుకోవడం అది నీ ధైర్యమా? కాదు, వెర్రితనం, నీ మూర్ఖత్వం. అది నీ వల్ల కాని పని అని చెప్పినా వేషాలు వేస్తూ నీ బలం చూపించుకుంటున్నావా? బలైపోతావు, బలైపోతావు. ఏ అనన్య, రాత బాగుండి ఈ గడపలో కోడలిగా అడుగు పెట్టావు. బతుకు బాగుపరుచుకోమని అవకాశమిచ్చాను. దుర్వినియోగం చేసుకున్నావు. తలపొగరుతో, విషపు బుద్ధితో నీ అడుగుని ఈరోజు నా కోడలి బ్రతుకులో మోపావు. నా కూతురు భవిష్యత్తుని చీకటి చేసే దిశగా అడుగులు వేశావు. క్షమించేదే లేదు. నిన్ను నేనింకా క్షమించే ప్రసక్తే లేదు. నువ్వు చేసిన ఈ పాపాలని ప్రతి క్షణం గుర్తు తెచ్చుకో. ఈ పాపాలే నీకు శాపాలై రేపటి నీ నాశనానికి గొయ్యి తీయబోతున్నాయి. నీ బతుకు ఇంకా పాతి పెట్టబోతున్నాయి. ఫిక్స్ అయిపో, ఈ మాట ఫిక్స్ అయిపో. నీ మూర్ఖత్వం మూలంగా ఈ కుటుంబంలో నీకు నువ్వుగా నష్టపోతావు తప్ప ఈ ఇంటి గోడ మీదున్న పెయింటింగ్ ని కూడా